ఆ యొక్క ఆస్తి ఎవరికి చెందుతుందో వారికి దక్కకుండా వారిని ఈ లోకములో నుండి పంపివేసి ఆ యొక్క ఆస్తిని హస్తగతం చేసుకోవటమే వారి యొక్క గొప్ప టార్గెట్. ఆ విధంగా నిరపరాధులను చంపు చేతులను చూసి అసహ్యించుకుంటాడు ప్రభు. దుర్యాలోచనలు యోచించు హృదయము నిత్యము అది ఎలా సంపాదించాలి, ఇది ఎలా సంపాదించాలి, వారికి ఈ అబద్ధం ఎలా చెప్పాలి, ఈ కట్టుకథ ఎలా అల్లాలి, మా అత్తగారికి ఏమని చెప్పాలి, నా భర్తకి ఏమని అబద్ధం చెప్పాలి, దీనికి ఏ రంగు పూయాలి, ఇదే బ్రతుకు. నిత్యము అబద్ధములాడుచు దుర్యాలోచనలు అనగా ప్లాన్ వేసుకొని ఆ యొక్క ఆలోచనలతో చెడు ఆలోచనలతో హృదయాన్ని నింపుకొనుట. కాబట్టి అటువంటి చెడు హృదయమును, చెడు ఆలోచన కలిగిన హృదయమును ప్రభు అసహ్యించుకుంటాడు. ప్రభు దృష్టికి ఆ హృదయము హేయమైనది. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయం అంటే ప్రభుకి ఇష్టమే. కానీ దానికి ఆపోజిటే ఈ ఆలోచనలతో చెడు ఆలోచనలతో నింపుకున్న హృదయం. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఒకరిని కొట్టుటకు, ఒకరిని తిట్టుటకు, ఒకరి ఆస్తిని కబ్జా చేయుటకు, ఒకరిని బాధించుటకు, ఒకరిని ఏడిపించుటకు, ఒకరిని అల్లరి చేయుట, ఇవన్నీ కూడా ఇతరులకు హానికరమైనవి, వారికి ఆహ్లాదకరమైనవి. అటువంటి పాదములు ఇల్లులు కాల్చివేయడం, మనిషిని కాల్చడం, మనిషిని చంపుట, ఇవన్నీ కూడా కీడు చేయుటకు త్వరపడే పరుగులెత్తే ఆ పాదాలు ప్రభుకి అసహ్యమైనవి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. మనము చేయకుండానే మన మీద అపవాదులు వేసి, నిందలు వేసి, మన మీద అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలు పలుకు ఆ యొక్క నాలుక అంటే, ఆ మనిషి అంటే ప్రభుకు అసహ్యము. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు దేవునికి అసహ్యుడు. నా ప్రియులారా, 7 హేయమైనవి. ఆలోచన చేద్దాము. These 6 things the Lord hate: a proud look, a lying tongue,